హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ టీజీ ట్రాన్స్కో అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ 2026 గురించి పూర్తిగా మరియు వివరంగా తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, దీనిని మనమందరం టీజీ ట్రాన్స్కో అని పిలుస్తాము. ఈ సంస్థ 2026 సంవత్సరానికి గాను విడుదల చేసిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని చాలా లోతుగా మరియు స్పష్టంగా విశ్లేషించబోతున్నాం. ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లకు, అలాగే డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు తమ కెరియర్ను ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ప్రారంభించడానికి ఇదొక సువర్ణావకాశం. ఈ శిక్షణ ద్వారా వారు సంపాదించే వాస్తవ క్షేత్రస్థాయి అనుభవం వారి ఉజ్వల భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిని వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నోటిఫికేషన్లో పొందుపరిచిన సంక్లిష్టమైన సమాచారాన్ని మీరందరూ చాలా తేలికగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ వివరణను 6 ప్రధాన విభాగాలుగా విభజించడం జరిగింది. మొదటి విభాగంలో మనం ఈ అవకాశాన్ని అందిస్తున్న సంస్థ యొక్క వివరాలు మరియు ఈ నోటిఫికేషన్ యొక్క ప్రాథమిక పరిచయం గురించి తెలుసుకుందాం. రెండవ విభాగంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా విభజించారు మరియు వాటికి కావలసిన విద్యార్హతల వివరాలేమిటో చూద్దాం. మూడవ విభాగంలో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు మరియు ఇతర ముఖ్యమైన అవసరాలేమిటో చర్చిద్దాం. నాలుగవ విభాగంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరియు వారికి ఇచ్చే శిక్షణా విధానం ఎలా ఉంటుందో వివరంగా పరిశీలిద్దాం. ఐదవ విభాగంలో దరఖాస్తుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు మరియు అభ్యర్థులు విధిగా పాటించవలసిన నిబంధనల గురించి తెలుసుకుందాం. ఇక చివరిగా ఆరవ విభాగంలో కొన్ని అత్యంత ముఖ్యమైన సూచనలు మరియు హెచ్చరికలతో ఈ వివరణను ముగిద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి విభాగంతో మనం ప్రారంభిద్దాం. మనమిప్పుడు మొదటి విభాగానికి వచ్చాం. ఆర్గనైజేషన్ అండ్ నోటిఫికేషన్ ఇంట్రడక్షన్, సంస్థ మరియు నోటిఫికేషన్ పరిచయం. ఈ విభాగంలో ఈ అప్రెంటిస్షిప్ అవకాశాన్ని అందిస్తున్న సంస్థ ఏది, దాని ప్రాముఖ్యత ఏమిటి మరియు ఈ నోటిఫికేషన్ యొక్క అసలు ఉద్దేశం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అబౌట్ ది ఆర్గనైజేషన్, సంస్థ వివరాలు. ఈ నోటిఫికేషను జారీ చేసిన సంస్థ పూర్తి పేరు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్. దీనిని సంక్షిప్తంగా టీజీ ట్రాన్స్కో అని అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విద్యుత్ను సబ్స్టేషన్లకు ప్రసారం చేసే కీలకమైన నెట్వర్క్ను నిర్వహించే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ యొక్క కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే శిక్షణా కేంద్రం హైదరాబాద్లోని జీటీఎస్ కాలనీలో ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లను అప్రెంటిస్లుగా అంటే శిక్షణార్థులుగా నియమించుకోవడం. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధమైనది. ఇది భారతదేశ పార్లమెంట్ ఆమోదించిన అప్రెంటిసెస్ అమెండ్మెంట్ యాక్ట్ 1973 ప్రకారం నిర్వహించబడుతుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువతకు వారి చదువుకు తగ్గట్టుగా పారిశ్రామిక నైపుణ్యాలను మరియు వాస్తవ పని అనుభవాన్ని అందించడం. ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ శాశ్వత ఉద్యోగం కాదు. ఇది కేవలం 1 సంవత్సరం పాటు ఉండే శిక్షణా కార్యక్రమం మాత్రమే. ఈ శిక్షణ ద్వారా మీరు మీ అకాడమిక్ పరిజ్ఞానాన్ని వాస్తవ పారిశ్రామిక వాతావరణంలో ఎలా ఉపయోగించాలో ఆచరణాత్మకంగా నేర్చుకుంటారు. ఇప్పుడు మనం అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండవ విభాగానికి వచ్చాం. వేకెన్సీస్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఖాళీలు మరియు అర్హతల వివరాలు. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని ఖాళీలున్నాయి, ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ల వారికి అవకాశాలు కల్పించారు మరియు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎవరు అర్హులు, ఎవరు అర్హుల కారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వివరంగా పరిశీలిద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టీజీ ట్రాన్స్కో సంస్థ గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ల కోసం మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయబోతోంది. ఇది ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు, ముఖ్యంగా ఎటువంటి పని అనుభవం లేని ఫ్రెషర్స్కు ఇది చాలా గణనీయమైన సంఖ్య. ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలను ప్రకటించడం ద్వారా సంస్థ యువతకు నైపుణ్యాభివృద్ధిలో ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది మరియు పరోక్షంగా రాష్ట్ర సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతోంది. ఈ మొత్తం 250 ఖాళీలను 2 ప్రధాన కేటగిరీలుగా సరిగ్గా సమానంగా విభజించారు. మొదటి కేటగిరీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు. ఈ కేటగిరీ కింద మొత్తం 125 ఖాళీలున్నాయి. ఎంపికైన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు ప్రతి నెల 17,500 రూపాయల స్టైపెండ్ లభిస్తుంది. ఈ కేటగిరీ కింద అర్హత ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచులు ఏమంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి, మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈసిహెచ్, సివిల్ ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ. ఇక రెండవ కేటగిరీ టెక్నీషియన్ అంటే డిప్లొమా అప్రెంటిస్లు. ఈ కేటగిరీ కింద కూడా సరిగ్గా 125 ఖాళీలే కేటాయించారు. ఎంపికైన డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు 15,000 రూపాయల స్టైపెండ్ చెల్లిస్తారు.
ఈ కేటగిరీ కింద అర్హత ఉన్న డిప్లొమా బ్రాంచులు: డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిఈఈ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిసిఈ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిఎంఈ, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిసిఈ మరియు డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిసిఎస్సి. ఇప్పుడు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, కనీస విద్యార్హతల గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి దయచేసి శ్రద్ధగా వినండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా చట్టబద్ధమైన విశ్వవిద్యాలయం నుండి లేదా పార్లమెంట్ చట్టం ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ అంటే బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇక టెక్నీషియన్ అంటే డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల విషయానికొస్తే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ కౌన్సిల్ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి గానీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గానీ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన గమనిక ఉంది. మీ ఫైనల్ మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్పై మీరు సాధించిన మార్కుల శాతం స్పష్టంగా అంకెల్లో పేర్కొనబడి ఉండాలి. ఎందుకంటే ఎంపిక ప్రక్రియ పూర్తిగా మార్కుల ఆధారంగానే జరుగుతుంది. ఒకవేళ మీ సర్టిఫికేట్పై గ్రేడ్ పాయింట్లుంటే వాటిని శాతంలోకి మార్చే అధికారిక ఫార్ములా కూడా స్పష్టంగా ఉండాలి. లేకపోతే మీ అప్లికేషన్ పరిగణించబడకపోవచ్చు. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఈ నోటిఫికేషన్కు ఎవరు అర్హులు కారో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఈ నియమాలను దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటిది, ఎవరైతే తమ ఫైనల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా పరీక్ష ఫలితాల కోసం వేచి చూస్తున్నారో వారు దరఖాస్తు చేయటానికి అర్హులు కారు. దరఖాస్తు చేసే నాటికి మీ చేతిలో ఉత్తీర్ణులైనట్టు ధృవీకరించే అధికారిక సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు దరఖాస్తు చేయగలరు. రెండవది, నోటిఫికేషన్ తేదీ నాటికి మీ వయస్సు 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు. మూడవది, మరియు ఇది అత్యంత ముఖ్యమైనది, మీరు ఇంతకుముందు ఎక్కడైనా ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలోనైనా అది 1 నెలైనా సరే అప్రెంటిస్షిప్ శిక్షణ పొంది ఉంటే మీరు మళ్లీ ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేయటానికి అర్హులు కారు. ఈ అవకాశం కేవలం మొదటిసారి అప్రెంటిస్షిప్ చేసేవారి కోసం మాత్రమే. నాల్గవది, మీకు 1 కంటే ఎక్కువ సంవత్సరం పూర్తిస్థాయి ఉద్యోగ అనుభవం ఉన్నట్టయితే మీరు కూడా ఈ ప్రోగ్రాంకు అర్హులు కారు. ఈ అప్రెంటిస్షిప్ కార్యక్రమం ప్రధానంగా ఎటువంటి పని అనుభవం లేని ఫ్రెషర్స్ను ఉద్దేశించి రూపొందించబడింది. తదుపరి 3వ విభాగానికి వెళ్దాం. అప్లికేషన్ రిక్వైర్మెంట్స్. అప్లికేషన్ కోసం అవసరమైనవి. దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన కీలకమైన అంశాలేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ దశలను మీరు అత్యంత జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు జరిగినా మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. ఇప్పుడు డీబీటీ అండ్ ఆధార్ సీడింగ్. డీబీటీ అండ్ ఆధార్ లింక్. ఇది దరఖాస్తు ప్రక్రియలో మరియు ఎంపికైన తర్వాత కూడా అత్యంత ముఖ్యమైన దశ. మీ స్టైపెండ్ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావాలంటే కొన్ని షరతులు తప్పనిసరిగా పాటించాలి. మొదటిది, మీకు ఏదైనా జాతీయ బ్యాంక్లో యాక్టివ్గా ఉన్న సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండాలి మరియు ఆ ఖాతా మీ ఆధార్ నంబర్తో తప్పనిసరిగా లింక్ చేయబడి ఉండాలి. దీనినే ఆధార్ సీడింగ్ అంటారు. రెండవది, మీ బ్యాంక్ ఖాతా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ కోసం ఎనేబుల్ చేయబడి ఉండాలి. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బు నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ కావడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తారు. మీరు మీ బ్యాంకును సంప్రదించి ఇది యాక్టివ్గా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మూడవది, మరి ఇది చాలా ముఖ్యమైనది, మీ పేరు మరియు పుట్టిన తేదీ, మీ 10th తరగతి సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్ మరియు మీ బ్యాంక్ ఖాతా పాస్బుక్లో అక్షరం పొల్లుపోకుండా స్పేసులతో సహా ఒకే విధంగా ఉండాలి. ఉదాహరణకు, ఒక సర్టిఫికేట్లో ఇంటి పేరు ముందు మరొక దానిలో వెనుక ఉన్నా లేదా స్పెల్లింగ్లో చిన్న తేడా ఉన్నా కూడా స్టైపెండ్ జమ కావడంలో తీవ్రమైన సమస్యలు వస్తాయి మరియు మీ దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందే ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు సరిచూసుకోండి. తదుపరి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అవసరమైన పత్రాలు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లేమిటో ఇప్పుడొక జాబితా రూపంలో చూద్దాం. మొదటిది నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అంటే నాట్స్ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు పొందే ఎన్రోల్మెంట్ నంబర్. నాట్స్ పోర్టల్లో మీ ప్రొఫైల్ 100% పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. రెండవది, మీ అన్ని విద్యా సర్టిఫికెట్లు మరియు మార్క్షీట్ల యొక్క స్పష్టమైన స్కాన్ కాపీలు. మూడవది, మీ వయస్సు ధృవీకరణ కోసం 10వ తరగతి లేదా మెట్రికులేషన్ సర్టిఫికెట్. నాలుగవది, మీరు రిజర్వేషన్ కేటగిరీకి అంటే ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీకి చెందినవారైతే తాజా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న మీ కుల ధృవీకరణ పత్రం. ఐదవది, మీ బ్యాంక్ పాస్బుక్ యొక్క మొదటి పేజీ లేదా ఒక క్యాన్సిల్డ్ చెక్. దీనిపై మీ పేరు, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా కనిపించాలి. ఆరవది, మీ ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ సంతకం యొక్క స్కాన్ కాపీలు. ఈ డాక్యుమెంట్లన్నీ సరైన ఫార్మాట్లో ముందే సిద్ధంగా ఉంచుకుంటే దరఖాస్తు ప్రక్రియ సులభంగా మరియు వేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు మనం 4వ విభాగానికి వచ్చాము. సెలక్షన్ అండ్ ట్రైనింగ్ ప్రాసెస్. ఎంపిక మరియు శిక్షణ విధానం.
అర్హులైన అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? ఎంపిక ప్రక్రియలో ఏ దశలుంటాయి? ఎంపికైన తర్వాత శిక్షణకు సంబంధించిన నియమ నిబంధనలు ఏమిటి? ఈ ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా షార్ట్ లిస్టింగ్ అండ్ రిజర్వేషన్ ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ రిజర్వేషన్ నియమాలు ఖచ్చితంగా వర్తిస్తాయి. అప్రెంటిస్షిప్ చట్టం మరియు నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, పిహెచ్ మరియు స్పోర్ట్స్ కోటాకు రిజర్వేషన్లు కేటాయించబడతాయి. ఇక అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ విషయానికొస్తే ఇది పూర్తిగా వారి అకాడమిక్ మెరిట్ ఆధారంగా, అంటే వారి డిగ్రీ లేదా డిప్లొమాలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఉన్న ఖాళీలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు. ఉదాహరణకు, ఒక బ్రాంచ్లో 10 ఖాళీలుంటే మెరిట్ లిస్టులో ఉన్న మొదటి 20 మంది అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తులో నమోదు చేసిన ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే సమాచారం అందిస్తారు. కాబట్టి మీరు మీ ఈమెయిల్ను తరచుగా స్పామ్ ఫోల్డర్తో సహా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్కు హాజరు కావడానికి ఎలాంటి ప్రయాణ భత్యం, టీఏ లేదా రోజువారీ భత్యం, డీఏ చెల్లించబడదు. ప్రయాణ మరియు ఇతర ఖర్చులు అభ్యర్థులే పూర్తిగా భరించాలి. ఈ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులందరికీ ఒక గొప్ప శుభవార్త మరియు ఉపశమనం కలిగించే విషయముంది. అదేమిటంటే, నో రిటన్ టెస్ట్. ఈ అప్రెంటిస్షిప్ ఎంపిక కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించబడదు. మీరు పోటీ పరీక్షల కోసం గంటల తరబడి సిద్ధం కావాల్సిన అవసరం లేదు, పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, మరియు పరీక్షా కేంద్రానికి ప్రయాణించాల్సిన శ్రమ కూడా లేదు. రాత పరీక్ష మాత్రమే కాదు, నో ఇంటర్వ్యూ. ఈ ఎంపిక ప్రక్రియలో ఎటువంటి మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూ కూడా ఉండదు. మీరు ఇంటర్వ్యూ ప్యానెల్ ముందు కూర్చుని ఒత్తిడితో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేకుండా దానిని మరింత పారదర్శకంగా చేస్తుంది. మరి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, అప్పుడు ఎంపిక ఎలా జరుగుతుంది? ఇది చాలా సరళమైన మరియు స్పష్టమైన విధానం. సెలెక్షన్ ఇస్ బేస్డ్ ఆన్ మెరిట్ ఓన్లీ. ఎంపిక అనేది పూర్తిగా మరియు కేవలం మీ అకాడమిక్ మెరిట్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. మీ డిగ్రీ లేదా డిప్లొమాలో మీరు సాధించిన మార్కుల శాతాన్ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలుస్తారు మరియు సర్టిఫికెట్లు అన్నీ సరిగ్గా ఉన్నవారికి తుది ఎంపిక ఉంటుంది. కాబట్టి అకాడమిక్స్లో అధిక మార్కులు సాధించిన వారికి ఎంపికయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు లభించే స్టైపెండ్ యొక్క పూర్తి వివరాలను చూద్దాం. మీకు ప్రతి నెలా లభించే స్టైపెండ్లో 2 భాగాలు ఉంటాయి. ఇది భారత ప్రభుత్వం మరియు టీజీ ట్రాన్స్కో సంస్థ సంయుక్తంగా అందిస్తాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు మొత్తం 17,500 రూపాయలు వస్తుంది. ఇందులో భారత ప్రభుత్వ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా 4,500 రూపాయలు మీ ఖాతాలోకి జమ చేస్తుంది. మిగిలిన 13,000 రూపాయలను టీజీ ట్రాన్స్కో సంస్థ తన వాటాగా చెల్లిస్తుంది. అలాగే డిప్లొమా అప్రెంటిస్లకు నెలకు మొత్తం 15,000 రూపాయలు వస్తుంది. ఇందులో భారత ప్రభుత్వం డీబీటీ ద్వారా 4,000 రూపాయలు మరియు టీజీ ట్రాన్స్కో 11,000 రూపాయలు చెల్లిస్తుంది. ఈ విధంగా 2 భాగాలు కలిసి మొత్తం స్టైపెండ్ మీ ఖాతాలో జమ అవుతుంది. ఇక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ డీటెయిల్స్, శిక్షణ వివరాలు. ఎంపికైన తర్వాత శిక్షణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు మరియు షరతులు ఇక్కడ ఉన్నాయి. వీటిని అభ్యర్థులు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మొదటిది, శిక్షణ కాలం ఖచ్చితంగా 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించే అవకాశం ఉండదు. రెండవది, శిక్షణ పూర్తయిన తర్వాత టీజీ ట్రాన్స్కోలో ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు మరియు అభ్యర్థులు ఉద్యోగం కోసం క్లెయిమ్ చేయకూడదు. ఇది కేవలం శిక్షణ మాత్రమే. మూడవది, మీకు శిక్షణ ఇచ్చే ప్రదేశం అంటే ట్రైనింగ్ లొకేషన్ సంస్థ యొక్క అవసరాలను బట్టి నిర్ణయించబడుతుంది మరియు శిక్షణ సమయంలో దానిని మార్చే పూర్తి అధికారం సంస్థకు ఉంటుంది. నాలుగోది, శిక్షణ కాలంలో మీ పనితీరును మరియు ప్రవర్తనలను క్రమం తప్పకుండా మూల్యాంకనం చేస్తారు. మీ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే శిక్షణను మధ్యలోనే రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం 5వ విభాగానికి వచ్చాము. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ కండిషన్స్, ముఖ్యమైన తేదీలు మరియు నిబంధనలు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన తేదీలు మరియు అభ్యర్థులు అప్రెంటిస్గా చేరిన తర్వాత ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నిబంధనల గురించి వివరంగా చర్చిద్దాం. దయచేసి ఈ తేదీలను చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ అంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20, 2026న ప్రారంభమవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేమిటంటే దరఖాస్తు ప్రక్రియలో 2 దశలున్నాయి. ముందుగా మీరు నాట్స్ పోర్టల్లో ఎన్రోల్ అయ్యి అక్కడ టీజీ ట్రాన్స్కో ఎస్టాబ్లిష్మెంట్కు దరఖాస్తు చేయాలి. నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ లాస్ట్ డేట్ టు అప్లై త్రూ నాట్స్ పోర్టల్ ఫిబ్రవరి 26, 2026.
ఆ తర్వాత టీజీ ట్రాన్స్కో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ టు టీజీ ట్రాన్స్కో ఫిబ్రవరి 27, 2026. ఈ 2 దశలను పూర్తి చేస్తేనే మీ దరఖాస్తు పరిగణించబడుతుంది. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశమున్నందున గడువు తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఇంపార్టెంట్ కండిషన్స్, ముఖ్యమైన నిబంధనలు. అప్రెంటిస్గా చేరిన తర్వాత మీరు కొన్ని ముఖ్యమైన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. మొదటిది కాన్ఫిడెన్షియాలిటీ. మీరు టీజీ ట్రాన్స్కో సంస్థ యొక్క సాంకేతిక మరియు వాణిజ్య సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి. రెండవది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. మీ అప్రెంటిస్షిప్ సమయంలో మీరు సృష్టించిన ఏవైనా ఆవిష్కరణలు, డిజైన్లు లేదా పనుల యొక్క మేధో సంపత్తి హక్కులు పూర్తిగా టీజీ ట్రాన్స్కో సంస్థకే చెందుతాయి. మూడవది టర్మినేషన్. మీ ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, క్రమశిక్షణారాహిత్యం లేదా పనితీరు బాగోలేకపోయినా మీకు ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా మీ కాంట్రాక్ట్ను రద్దు చేసే హక్కు సంస్థకు ఉంటుంది. నాలుగవది లయబిలిటీ. శిక్షణ సమయంలో జరిగే ఏవైనా ప్రమాదాలకు లేదా నష్టాలకు టీజీ ట్రాన్స్కో ఎలాంటి బాధ్యత వహించదు. చివరిగా ఫైనల్ డిసిషన్. ఈ నియామక ప్రక్రియలో ఏ విషయంలోనైనా టీజీ ట్రాన్స్కో యాజమాన్యం తీసుకునే నిర్ణయమే అంతిమమైనది మరియు దానికి అందరూ కట్టుబడి ఉండాలి. చివరగా మనం 6వ విభాగానికి చేరుకున్నాం. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వార్నింగ్స్. చివరి సూచనలు మరియు హెచ్చరికలు. అభ్యర్థులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు మరియు హెచ్చరికల గురించి మాట్లాడుకుందాం. ఇది మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందుల నుండి మరియు మోసాల నుండి కాపాడుతుంది. దయచేసి ఈ అధికారిక హెచ్చరికను చాలా జాగ్రత్తగా గమనించండి. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సదరన్ రీజియన్ కానీ లేదా ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ కానీ ఈ నియామక ప్రక్రియను సమన్వయం చేయడానికి లేదా మధ్యవర్తిత్వం వహించడానికి ఏ ఒక్క వ్యక్తికి గానీ ఏ సంస్థకు గానీ ఎలాంటి అధికారం ఇవ్వలేదు. ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తామని, ఎంపికలో సహాయం చేస్తామని లేదా మెరిట్ లిస్టులో మీ పేరు వచ్చేలా చేస్తామని డబ్బు అడిగితే వారు ఖచ్చితంగా మోసగాళ్లని గుర్తించండి. అలాంటి వారిని నమ్మి మీ డబ్బును, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా మరియు పారదర్శకంగా జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏవైనా సందేహాలుంటే లేదా ఏదైనా సమాచారం కావాలంటే మీరు సంప్రదించవలసిన ఏకైక అధికారిక మార్గం ఈ ఈమెయిల్ ఐడి మాత్రమే, cetraining@tgtransco.com. మీ సందేహాలను ఈ ఈమెయిల్కు పంపటం ద్వారా మాత్రమే మీరు అధికారిక మరియు సరైన సమాధానం పొందగలరు. అనధికారిక వ్యక్తులను, వాట్సాప్ గ్రూపులను లేదా ఇతర వెబ్సైట్లను నమ్మవద్దు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి. ఆలస్యం చేయటండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.